కృష్ణ సార్, న్యూ జిఎస్టీ రేట్స్ తో మిడిల్ క్లాస్ స్పెండింగ్ హ్యాబిట్స్ ఎలా మారబోతాయి? డెఫినెట్లీ జిఎస్టీ అనేది వెరీ గుడ్ థింగ్. అది ఏంటంటే వాళ్ళు మంచి మూవ్ తీసుకున్నారు. జిఎస్టీ ఇది వరకు చాలా ఎక్కువ కాస్ట్లీ ఉండేది. కొంతమంది ఇన్సూరెన్స్ పాలసీ కొనాలన్నా కూడా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి పాలసీ తీసుకునే రోజులు ఉన్నాయి. సో గవర్నమెంట్ ఏం చేసింది, ఇన్సూరెన్స్ జిఎస్టీ ఫ్రీ అంటే 18% అనేది ట్యాక్స్ తగ్గిపోయింది కాబట్టి మిడిల్ క్లాస్ పీపుల్ ఈజీగా దాన్ని అఫోర్డ్ చేయగలుగుతున్నారు. అండ్ ఈవెన్ కార్స్ కూడా 28% నుంచి 18% రావడం. అండ్ 2 వీలర్స్ ఆల్సో సేమ్ వే 28% నుంచి 18% వచ్చినాయి. కొన్ని మెడిసిన్స్ జిఎస్టీ లేవు. అండ్ ఎడ్యుకేషన్స్ కూడా ట్యాక్సెస్ తగ్గించారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇదివరకు ఎక్కువ బర్డెన్ అనిపించేది, ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్కి మనకి అవైలబిలిటీ వచ్చింది. అందువల్ల మనకి ఆ ఎక్స్ట్రా ఏదైతే సేవ్ అయిందో అది వేరే ఖర్చుకి వాడుకోవచ్చు మిడిల్ క్లాస్ పీపుల్. సో దట్స్ సో మార్కెట్ కూడా అదే విధంగా అందరూ కొనడానికి రెడీ అవుతారు. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇండైరెక్ట్లీ ఆ స్పెండింగ్ వల్ల మళ్ళీ ట్యాక్సెస్ అనేవి వస్తాయి. బట్ మనకేంటంటే సేమ్ అమౌంట్కి ఇదివరకు ఒక ఐటమ్ కొనే వాళ్ళని ఇప్పుడు 2 items కొంటాం. అలాగా మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా హెల్ప్ అవుతుంది.